ఒక సామ్రాజ్యముండేది. దానికి ఒకే ఒక్క రాజు, యాక్స్, మార్కెట్ను తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న తిరుగులేని శక్తి. కాని కేవలం 24 నెలల్లో ఆ సింహాసనం కుప్పకూలింది. ఒక కొత్త యోధుడు ఎంటరై ఆ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేశాడు? ఇది కేవలం 2 బ్రాండ్ల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఇదొక వ్యూహం, ఒక తిరుగుబాటు, మీ వ్యాపారానికి ఒక శక్తివంతమైన పాఠం. కానీ అసలు గేమింకే మొదలు కాలేదు. చూడ్డానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా. 18% మార్కెట్ షేరు, తిరుగులేని ఆధిపత్యం, ఇలాంటి ఒక పెద్ద బ్రాండ్ యాక్స్ని ఒక కొత్త బ్రాండ్ ఎలా ఓడించగలిగింది? గమనించండి, దీనికి సమాధానం మార్కెటింగ్లో లేదు. అసలు రహస్యమంతా ప్రోడక్ట్లోనే ఉంది. ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. సరే, మనమిప్పుడు 2011లోకి వెళ్దాం. అప్పట్లో డియోడరెంట్ మార్కెట్ అంటేనే యాక్స్. దానికి ఒకే ఒక సందేశం, చాలా పవర్ఫుల్ సందేశం: ఆకర్షణ. గమనించండి, మార్కెట్ ఆధిపత్యం అనేది ఒక్కొక్కసారి ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. యాక్స్ తన బలాన్ని చూసి మురిసిపోతోంది, కాని అదే సమయంలో తన బలహీనతల్ని చూడలేకపోయింది. ఇక్కడే ఏ వ్యాపారానికైనా మొదటి ప్రమాదం మొదలవుతుంది. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. యాక్సే 18% మార్కెట్ వాటాతో సింహాసనంపై ఉంది. మిగిలిన బ్రాండ్లన్నీ కూడా దాని స్ట్రాటజీనే గుడ్డిగా కాపీ కొడుతున్నాయి. ఇక్కడ వ్యాపార పాఠమేంటంటే, ఎప్పుడైతే మార్కెట్లో అందరూ ఒకే దారిలో నడుస్తారో అప్పుడు ఒక కొత్త దారిని సృష్టించడానికి అతి పెద్ద అవకాశముంటుంది. మార్కెట్ మొత్తం యాక్సే నీడలో బ్రతుకుతోంది, కాని ఆ నీడలోనే ఒక కొత్త విప్లవానికి బీజాలు పడుతున్నాయి. గమనించండి, ఈ ఒక్క సందేశం మార్కెట్ను పూర్తిగా విసుగు పుట్టించింది. డియో స్ప్రే చెయ్యి, అమ్మాయిని పడగొట్టు. ఇదే పదే పదే విని విని కస్టమర్లలో ఒక నిశ్శబ్ద అసంతృప్తి పెరుగుతోంది. ఇది పైకి కనిపించని బలహీనత కాదు, ఇదొక బంగారుగని. ఎందుకంటే వినియోగదారుల ఫిర్యాదులే మీ తదుపరి $1 బిలియన్ ఐడియాకు పునాది. ఇక్కడే మొదటి అవకాశం దాగి ఉంది. ఇప్పుడు మన కథలోకి అసలైన వ్యూహకర్త ప్రవేశిస్తాడు, దర్శన్ పటేల్. ఈయనొక సాధారణ వ్యాపారవేత్త కాదు. మార్కెట్ యొక్క గుండె చప్పుడును వినగలిగే ఒక జీనియస్. అందరూ ఏఎక్స్ యార్డ్స్లో ఉన్న గ్లామర్ను చూస్తుంటే దర్శన్ పటేల్ మాత్రం దాని వెనుక ఉన్న పచ్చి నిజాన్ని, దాని ఉత్పత్తిని అధ్యయనం చేశారు. ఆయనకు 3 చాలా స్పష్టమైన లోపాలు కనిపించాయి. ఇది చాలామందికి తెలియని పాయింట్. నిజమైన మార్కెట్ పరిశోధన ఇప్పుడు ఏసీ రూముల్లో, ఎక్సెల్ షీట్లలో ఉండదు. అది ప్రజల మాటల్లో, వారి సమస్యల్లో ఉంటుంది. దర్శన్ పటేల్ సరిగ్గా అదే చేశారు. ఇది చూడండి, 30%. మార్కెట్లో 30% వినియోగదారులు మహిళలు. కాని ఏఎక్స్ వాళ్ళని పూర్తిగా విస్మరించింది. దీన్నే వ్యూహాత్మక అంధత్వం అంటారు. మీ అతిపెద్ద కస్టమర్ సెగ్మెంట్ను గనక మీరు విస్మరిస్తే అంతకంటే పెద్ద వ్యాపార తప్పిడం మరొకటి ఉండదు. స్ప్రే వాసన కనీసం సగం రోజు కూడా ఉండట్లేదు. ఈ ఒక్క కంప్లైంట్ చాలు. ఒక ఉత్పత్తి అది ఇస్తానన్న ప్రాథమిక వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనప్పుడు ప్రజలు మోసపోయామని భావిస్తారు. వ్యాపార పాఠం ఏంటంటే, నమ్మకం కోల్పోయిన బ్రాండ్కు ఇంతకంటే పెద్ద ప్రమాదం మరొకటుండదు. ఇక్కడే యాక్సే సామ్రాజ్యానికి పగుళ్లు మొదలయ్యాయి. సో దర్శన్ పటేల్ కేవలం సమస్యను పరిష్కరించలేదు, ఆయన ఏకంగా ఆటనే మార్చేశాడు. టెక్నాలజీని మార్చడం ద్వారా వినియోగదారుల అతిపెద్ద సమస్యలకు ఒకే ఒక్క శక్తివంతమైన సమాధానమిచ్చాడు. ఇక్కడే అసలైన గేమ్ మొదలైంది. ఈ స్లైడ్ ఒక కథ కాదు, ఇదొక యుద్ధం. గమనించండి, ఒకవైపు యాక్స్ గ్యాస్ను అమ్మితే ఫాగ్ ఏకంగా పెర్ఫ్యూమ్ను అమ్మింది. యాక్స్లో 2-3% పెర్ఫ్యూమ్ ఉంటే ఫాగ్ దానికంటే 5 రెట్లు ఎక్కువ, 10-15% ఇచ్చింది. యాక్స్ దాదాపు 300 స్ప్రేలు ఇస్తే ఫాగ్ ఏకంగా 800 స్ప్రేలు ఇచ్చింది. ఇది మెరుగుదల కాదు, ఇది మార్కెట్పై చేసిన ఒక సర్జికల్ స్ట్రైక్, ఒక విప్లవం. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. ఫాగీ కేవలం ఒక ఉత్పత్తిని అమ్మలేదు, అది ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టించింది. అసలొక డియోడరెంట్ ఎలా ఉండాలో కస్టమర్ల అంచనాలనే పూర్తిగా మార్చేసింది. వ్యాపార పాఠం: మీ పోటీదారుల కంటే 10% మెరుగ్గా ఉండాలని చూడకండి, ఆటను 10 రెట్లు మార్చేయండి. దీన్నే విలువ విప్లవం అంటారు. సరే, ఒక అద్భుతమైన ఉత్పత్తిని తయారు చేయడం యుద్ధంలో సగం గెలిచినట్టే. కాని మిగిలిన సగం దాన్ని ప్రజలకు ఎలా చేరవేశామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏఎక్స్ఏ ఒక ఫ్యాంటసీని అమ్మితే ఫాగ్ నిజాన్ని, స్పష్టమైన విలువను అమ్మింది. గ్యాస్ లేదు, కేవలం పర్ఫ్యూమ్ మాత్రమే. ఇంతకంటే శక్తివంతమైన మార్కెటింగ్ సందేశం ఉంటుందా? ఈ ఒక్క వాక్యం వినియోగదారుల మెదడులో ఉన్న అతిపెద్ద సందేహాన్ని, అంటే వాళ్ల డబ్బు వృధా అవుతుందనే భయాన్ని తొలగించింది. ఇది కేవలం ఒక ట్యాగ్లైన్ కాదు,
ఇది ఒక వాగ్దానం. ఇదే ఫాగ్ వేసిన అసలైన మాస్టర్ స్ట్రోక్. గమనించండి, ఫాగ్ ధర ఎక్కువ, పరిమాణం తక్కువ, అయినా గెలిచింది. ఎందుకంటే భారతీయ వినియోగదారుడు ధరను కాదు, విలువను కొంటాడు. ఇది మైండ్ సెట్ శిక్షణ కాదు, ఇది స్వచ్ఛమైన వ్యాపార పాఠం. ఫాగ్ ఈ ఒక్క సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంది. ఫాగ్ ఒక దెబ్బతో ఆగలేదు, మార్కెట్ను అన్ని వైపు నుండి చుట్టుముట్టింది. మహిళల కోసం ప్రత్యేక ఉత్పత్తులు, సులభంగా దొరికే పాకెట్ స్ప్రేలతో కొత్త మార్కెట్లు, ఇక ఐపీఎల్, బిగ్ బాస్ వంటి పెద్ద షోలతో దేశం మొత్తం మీద తన సందేశాన్ని ప్రచారం చేసింది. ఇది మార్కెట్ను చుట్టుముట్టే ఒక పక్కా వ్యూహం. ఈ యుద్ధం యొక్క ముగింపు ఎవరూ ఊహించిన దానికంటే చాలా వేగంగా, నాటకీయంగా జరిగింది. వచ్చిన ఫలితాలు కేవలం ఆశ్చర్యపరచలేదు, మార్కెట్ చరిత్రనే మార్చివేశాయి. కేవలం 24 నెలలు ఒక రాజు పడిపోయాడు, ఒక కొత్త రాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఏఎక్స్ సామ్రాజ్యం 18% నుండి 8%కి కుప్పకూలింది. ఫాగ్ 13%తో సింహాసనాన్ని అధిష్ఠించింది. ఈ సంఖ్యలు కేవలం డేటా కాదు, అవి ఒక వ్యూహాత్మక విజయానికి శాశ్వత సాక్ష్యం. 18% మార్కెట్ లీడర్ నుండి 8% ఓటమి చెందినవాడిగా కేవలం 24 నెలల్లో. వ్యాపార పాఠం: మార్కెట్లో ఏ సింహాసనమూ శాశ్వతం కాదు. మీ కస్టమర్ను విస్మరించిన రోజు మీ పతనం మొదలవుతుంది. సో, ఈ మొత్తం కథ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 3 శక్తివంతమైన అస్త్రాలు: 1. మీ కస్టమర్ను వినండి, ఎక్సెల్ షీట్లను కాదు. 2. గొప్ప మార్కెటింగ్ కంటే గొప్ప ఉత్పత్తి ఎల్లప్పుడూ గెలుస్తుంది. 3. ధరను కాదు, విలువను అమ్మండి. గుర్తుంచుకోండి, ఇది మైండ్ సెట్ శిక్షణ కాదు, ఇది పక్కా వ్యాపార పాఠం. ఇప్పుడు ఈ ప్రశ్న మీకోసం: మీ పరిశ్రమలోని ఏఎక్స్ఈ లాంటి పెద్ద కంపెనీలు ఏ కస్టమర్ ఫిర్యాదులను విస్మరిస్తున్నాయి? ఆలోచించండి. ఆ ఫిర్యాదులోనే మీ ఫాగ్ దాగి ఉండవచ్చు. ఈ కథ మీకొక పాఠం మాత్రమే కాదు, మీ ఆలోచనా విధానానికి ఒక కొత్త దిశ. ఇలాంటి వ్యాపార విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ కథ కావాలో కామెంట్ చేయండి. जय हो जय हो भारत माता की जय।